పోవాలి ఏమో నేను అన్ని పనులు చేస్తున్నా మళ్ళీ 10 సంవత్సరాలు వాని పని ఎక్కడ మొదలైంది రైతు బంధు వేయలే ఇంతవరకే వాని ముఖం బీకేయ అంతేనా? ఓ 5 ఎకరాల కన్నా వేయలేవాడు వాడు మనిషి అంటారా కదా ఏరిగాను ఎప్పుడు ఎత్తలే వేసే టైమే దాటిపోయింది. జనాలు ఏమనుకుంటారు? కేసీఆర్ గురించి ఏమనుకుంటారు? రేవంత్ రెడ్డి గురించి? కేసీఆర్ వస్తాడు ఈసారి. ఇక పోతాడు వీడు 3 సంవత్సరాలు గిచ్చినే సావాలి. ఏం చెప్తాం? కేసీఆర్ మంచోడు, ఆయనే రావాలి. లోకం అంతా బతుకుతాం. రైతు బంధుకైనా కట్టానికైనా సుఖానికైనా ఆయనే మంచోడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమని అన్ని బోకర్ మాటలు దొంగ అన్ని దొంగ మాటలు పెడితే గెలిచిండు. ఏమని చెప్పి ఇంట్లో వచ్చిండు అందులో తీసిండు. ఈ బస్సు అరిచి మునిగిండు. కోట్ల నష్టం. బస్సు ఒకటి కరెంట్ ఎందుకు వాళ్ళ జీతాలు వెళ్ళదా? దేని కొరకు? కరెంట్ ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి. అయితే రైతు బస్సులు మాత్రం కొన్ని కోట్ల డ్రైవర్లకు డీజిల్ బస్సులు ఏం చేస్తాడు? పైసలు ఎక్కడికి పెడతాడు? బంద్ పెడితే ఏంది? ఏ అవసరం? రైతులకు ఎకరానికి పిండి బత్తి అని బత్తాం మేము. రైతులు బత్తాం వాడికి ఎకరానికి ఒక పిండి బత్తి అని బత్తాం. బస్సులు ఎందుకు? బస్సులు అవసరం? 3 సార్లు ఇస్తానట రైతు బంధు. 3 సార్లు 2 సార్లు పల్లె అసలే పల్లె సార్ వెయ్యనేలే వాడు. ఇప్పుడు మొన్న వేసిన అంటాను 3 ఎకరాల కట్టి. ఏమో బస్సు పెట్టినందుకు మీరు హారతి పడతా ఉన్నారట. ఎక్కడ చేసినావు సారు? హారతి ఎక్కడ వేసినావు? కూలి చేసుకునే వాళ్ళు మేము 6 నెలలకు ఒక్కసారి పోతాం. ఎందుకు పోతాం? బ్యాగ్ వేసుకొని రోజు పోతాం. నా పెన్ను దిగపోయింది 6 రోజుల దొరకలేదు. నువ్వు బస్సు ఎత్తే లంగా నా పెన్ను తెచ్చారా అని వాడు అంటాడు. ఇప్పుడు సెల్ పెట్టిండు వాడు. ఈ బస్సు ఎందుకు? బస్సు మొత్తం బంద్ కావాలి. కొన్ని కోట్ల నష్టం అవుతుంది. బస్సు ఎందుకు? మేము గుట్టకొచ్చి పని చేస్తాం. మేము బస్సు ఎక్కుతాం. నౌకర్దారులకే, టీచర్లకు, జాబులు వాళ్ళకే అవసరం బస్సు పెట్టడు. బస్సు ఎందుకు? 10,000 కింటన్ ఉంటే మేము బతుకుతాం. 6,000 5,000 కష్టం. 400కు కూలి మనిషి. ఆ 400 పెడితే పెట్టుబడి రాదా? సొమ్ములు అమ్ముకుంటే అన్ని అమ్ముకుంటే ఆ బాగా తీరదా? తెచ్చిన కడుక్కుంటారా? ఆ పత్తికి రేట్లు బంగారానికి లక్షలు పెంచుతాడు. బాగానే రాలే. ఆ దరిద్రుడు ఎక్కిండు. పంట కూడా పండలే. ముఖం పాడువాడు నిజంగానే. కేసీఆర్ వచ్చినప్పుడే మంచిగా పంటలు పండి వచ్చినట్టు వచ్చినాం. బాలంతలు పిల్లలుగా అనుకొని కేసీఆర్ గిట్టు పట్టుకొని కారు పట్టుకొని అత్తగారింటికి తోలిండు కేసీఆర్. వీని మీద మనవడు ఇద్దున్నా మనవడు పుట్టిండు. ఏమన్నా వచ్చిందా? అదే మేమే బచ్చార్చి పెట్టుకొని వచ్చినాం ఆటో కట్టుకొని. రేవంత్ రెడ్డి కిట్టు లేదు మన్ను లేదు. ముఖం బోర్లో వాడ.